కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని వాసవి అపార్ట్మెంట్స్లో బుధవారం రాత్రి ఆర్యవైశ్య వర్తక సంఘం మాజీ అధ్యక్షుడు కెవి సుబ్బారావు ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారందరికీ రితేష్ కుమార్ రెడ్డి టీడీపీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరారన్నారు. మొదటి నుంచి ఆర్యవైశ్యులు టీడీపీకి అండగా నిలిచారని, టీడీపీ ప్రభుత్వంలోని ఆర్యవైశ్యులకు పెద్దపీట వేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి పాటుపడటం జరిగిందన్నారు. పెద్దవాళ్ళందరికీ, ప్రజాప్రతినిధులు మరియు ఆర్యవైశ్య సోదరులు, ఈరోజు అనేక విషయాలు పెద్దలందరూ మాట్లాడారు. కానీ ఒక వేదిక, ఒక సందర్భంగా దొరికినప్పుడు కొన్ని విశేషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేవి సుబ్బారావు అన్నగారు, ఇందాక మన లాయర్ ప్రసాద్ అన్న చెప్పినట్టు రీఎంట్రీ అన్నాడు. ఆర్యవైశ్య సోదరులందరూ పెద్దాయన వీరారెడ్డి గారి నుంచి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా కుటుంబ సభ్యుల్లాగానే. ఇక్కడ ఎంట్రీలు రీఎంట్రీలు కంటే అన్న చెప్పాడు, రాజకీయం, స్నేహం ఇవన్నీ వేరే. అందరం మనం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనందరం ఒకరికొకరు తోడుగా మీ మేలు కోరే వాళ్ళం కాబట్టి మాతో పాటు ఈరోజు మీతో పాటు 30 కుటుంబాలు తీసుకొని వచ్చడం సంతోషకరం అన్న. దీంతో పాటు 9వ వార్డులో కూడా 2 ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళు కూడా ఈరోజు పార్టీకి కానీ ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక అనే దానికి నిదర్శనం అని మీ అందరికీ సభాపూర్వంగా తెలియజేస్తున్నా. ఈరోజు కేవలం మీ అందరికీ అన్న, వీరందరూ ఆర్యవైశ్య సోదరులు అనేక విషయాలు చెప్పారు. కానీ అన్నిటికంటే గొప్పమైన విషయం ఏంటంటే, మీ అందరు గమనించారో లేదో, నేను ఒక ఇబ్బందిలో ఉన్నాను, ఆ ఇబ్బంది సాయం కోరాను, ఆ కోరికని అన్న తీర్చాడని చెప్పాడు. ఈరోజు చాలా మంది ఉన్నారు కానీ అది చాలా గొప్పమైన విషయం. ఎందుకంటే అనేక మంది ఇక్కడ చాలా మంది సాయం కోరి పని చేయించుకుంటారు కానీ ఆ పని బయట వచ్చి చెప్పారు. కానీ చూద్దామంటే విమర్శ ఎక్కువ. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మీటింగ్లో చెప్పారు, నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా ప్రచారం చేస్తుంది. ఈరోజు మన తాలూకాలో కూడా చాలా టీ బంకుల నుంచి ఇంటా అంటే బాధాకరమైన విషయం. ఈరోజు మీరందరూ ఎంతో మంది వ్యాపారస్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీకు ఏ ఒక్క సాయము, అది పోలీస్ స్టేషన్లో కానీ, రెవెన్యూ సమస్య కానీ, లేదంటే మీ ఆస్తులు కానీ ఏవైనా ఆ రోజు కూటమి ప్రభుత్వం వచ్చే ముందు ప్రచారంలో చెప్పాం.